అందరికీ నమస్కారం అండి. హిందూ పురాణాల ప్రకారము తాబేలుని శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో వచ్చి దుష్ట సంహారం చేశాడని, భక్తులను కాపాడుతూ ఉంటాడని ప్రజలు నమ్ముతుంటారు. పూజా గదిలో గనక తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ పవిత్రమైన కార్తీక మాసంలో తాబేలు బొమ్మను గనక పూజా గదిలో పెట్టుకున్నట్లయితే అనేక మంచి ఫలితాలొస్తాయి. పూజా గదిలో తాబేలు బొమ్మను పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలొస్తాయో, ఎలాంటి తాబేలును విగ్రహాన్ని మనము పూజా గదిలో పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా పూజా గదిలో ఎలాంటి తాబేలు ప్రతిమను పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుందాము. వాస్తుశాస్త్రం ప్రకారము తాబేలు బొమ్మను పూజా గదిలో ఉంచినట్లయితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని చాలామంది నమ్ముతుంటారు. అయితే ఇంట్లో తాబేలు పెట్టుకోవాలి అనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇంట్లో సంతోషానికి బదులు అనేక చెడు సంఘటనలు జరగటం జరుగుతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు తాబేలు బొమ్మను ఇంటికి తీసుకొని రావాలి. ఆ రోజు తాబేలు బొమ్మని పాలలో కాసేపు ఉంచి నీటితో కడగాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఏ ఇంట్లో అయితే తాబేలు బొమ్మ ఉంటుందో ఆ ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొరత ఉండదు. తాబేలు బొమ్మను కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా వ్యాపారం చేసుకునే చోట కూడా పెట్టుకున్నట్లయితే వ్యాపారము దినదినాభివృద్ధి కలుగుతుంది. ఇంటికి తాబేలు బొమ్మను తీసుకొచ్చిన తర్వాత శ్రీ మహావిష్ణువే ఇంటికి వచ్చినట్లుగా భావించి తాబేలు ప్రతిమను పూజించాలి. అలా చేసినట్లయితే మనకంతా శుభమే కలుగుతుంది. ఇంటికి తెచ్చుకునే తాబేలు ఇత్తడితో తయారు చేసినది కానీ క్రిస్టల్తో తయారు చేసినది కానీ అయి ఉండాలి. ఈ తాబేలు బొమ్మను ఒక ఇత్తడి ప్లేట్లో కానీ ఒక గాజు ప్లేట్లో కానీ నీటిని పోసి ఆ తాబేలు బొమ్మను ఈ తాబేలు బొమ్మను ఒక ఇత్తడి ప్లేటులో కానీ ఒక గాజు గిన్నెలో కానీ నీటిని పోసి తాబేలు బొమ్మను ఉత్తర దిశ వైపు ఉండే విధంగా ఇంట్లో పూజా గదిలో పెట్టి పూజించాలి. ఉత్తర దిశ కుబేరుడి స్థానం కాబట్టి కనుక తాబేలును కూడా ఉత్తర దిశ వైపు పెట్టి పూజించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు గాజు గ్లాసులో ఉన్న నీటిని మారుస్తూ కొత్త నీటిని పెడుతూ ఉండాలి. ఉత్తర దిశ బుధగ్రహానికి అనుకూలం కాబట్టి మనపై ఉన్న బుధగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. కుబేరుడి అనుగ్రహం మనపైన ఉండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారము తాబేలు బొమ్మ ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా స్ఫటికంతో తయారు చేసిన తాబేలును ఉత్తర దిక్కులో ఉంచినట్లయితే ఇంట్లో సమస్యలు తగ్గి ఆనందంగా జీవించటం జరుగుతుంది. ఒక విషయాన్ని మాత్రము ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. తాబేలును నీరు లేకుండా ఎట్టి పరిస్థితిలో కూడా ఉంచకూడదు. నీటిలో ఉంచితేనే అది శుభప్రదము. అప్పుడే ఇంటికి ఆనందము, శ్రేయస్సు, విజయము లభిస్తుంది. ఇంట్లో ఉన్న తాబేలు బొమ్మ ఎప్పుడూ నోరు తెరిచి ఉండకూడదు. అలా ఉంచినట్లయితే ఇంట్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఇలాంటి తాబేలు ఇంట్లో ఉన్నట్లయితే కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయి. పడక గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకున్నట్లయితే నిద్రలేమి సమస్య ఉండదు. ఉద్యోగంలో కెరియర్ కోసము ఆఫీసులో తాబేలు బొమ్మను ఉంచుకోవాలి. అలా గనక ఉంచుకుంటే అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది. ఇంట్లో తాబేలు ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ భావన ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు అభివృద్ధి చెందటం జరుగుతుంది. అదే సమయంలో ఇంట్లో ఆనందం కూడా ప్రవేశిస్తుంది. తాబేలు విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఇంట్లో తాబేలు విగ్రహం ఉంచుకున్నట్లయితే కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం జీవిస్తారని హిందువుల నమ్మకము. తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ప్రతికూల శక్తుల నుంచి ఇంట్లోనున్న వారిని రక్షించటం జరుగుతుంది. తాబేలును ఆధ్యాత్మిక జీవిగా పరిగణిస్తారు. శాంతిని సూచిస్తుందని నమ్ముతారు. తాబేలు ఇంటికి వాయువ్య మూలలో గనక ఉన్నట్లయితే పితృదేవతల అదృష్టం పెరుగుతుంది. పిల్లలు నిద్రపోవటానికి ఇబ్బంది పడుతున్నట్లయితే వారి మంచం దగ్గర తాబేలు బొమ్మను ఉంచాలి. ఇంటికి ఉత్తరాన ఉంచిన తాబేలు పిల్లల ఏకాగ్రతకు సహాయపడుతుంది. పిల్లలు మంచి విద్యావంతులు కావాలంటే తాబేలు బొమ్మ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. కానీ జీవించి ఉన్న తాబేలును మాత్రము ఇంట్లో ఉంచుకోకూడదు. జీవించి ఉన్న తాబేలు ఇంట్లో ఉన్నట్లయితే
ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. అందువలన ఎట్టి పరిస్థితిలో జీవించి ఉన్న తాబేలును మాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా తాబేలు ప్రతిమను ఏ దిశలో ఉంచాలో ఆ దిశలో ఉంచినట్లయితే మంచి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.